హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ మొత్తం 4వ తారీఖు ఎల్లుండి అనమాట వెన్నుపోటు దినోత్సవంగా చేసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకు వెన్నుపోటు దినోత్సవం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాల హామీలు చేశారు. ఆ హామీలు ఏవి నెరవేర్చలేదు. పైగా ప్రజలకి నిత్యం అందేటువంటి ఆరోగ్యశ్రీని లేపేశారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను లేపేశారు. అదే విధంగా ప్రజలు ఘోరాతి ఘోరంగా ఇబ్బందుల పాలు చేసే విధంగా రేషన్ ఇంటింటికి తీసుకెళ్లే వాహనాలను రద్దు చేసి ఇప్పుడు రేషన్ కోసం ప్రతి ఒక్క పౌరుడు వెళ్లి రేషన్ షాప్ ముందు పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. వర్షం మార్చారా? వర్షం మార్చారు మొన్న వర్షం మార్చారు. ముసలి ఇళ్ళకారు ఉంటే వస్తుంది అన్నారు కదా, రాలేదా? మీరు రావాల్సిన అవసరం ఇళ్ళకారు ఉంటే వచ్చేస్తుంది. బాగుండింది ఫ్రీగా బండి బాగానే ఉండింది ఫ్రీగా. ఈనాడు కన్విజ్ అయిపోయింది, జనాలు కన్విజ్ అయిపోయింది. మా పక్క మాత్రం బండి వస్తుంది. మా పక్క బండి ఒక 5 రోజులు 3 రోజులు అయిపోయింది. 2 రోజులకే 3 రోజులు వేస్తున్నారు బాగా. తర్వాత ఏంటంటే బియ్యం అయిపోయినాయి, మాకు లోటు వేయలేదని చెప్తున్నారు. వేస్తే జనాలు కిసిగిసిగిసాలు కొట్టుకొని ఎవరు వచ్చిన జనాలన్నా బాగుంటారు. ఒక 3 రోజులు 2 రోజులు వేసి బియ్యం అయిపోయినాయంటే ఏం చేస్తారు జనాలు? అందరూ ఈ విధంగా చెప్పాలంటే ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాగ్దానాలు అయితే చేసి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలు ఏమి నెరవేర్చకపోగా ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా కరెంటు ఛార్జీలు పెంచి, పెట్రోల్ ఛార్జెస్ పెంచి, ఇంకా అనేక రకాలైనటువంటి ఛార్జెస్ అదనంగా వడ్డిస్తూ వాళ్ళని టార్చర్ చేస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ని గుర్తు చేస్తూ వెన్నుపోటు దినోత్సవం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారు అంటే గతంలో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్నారు అనేటువంటి ఉదంతం ఉండేది. దాన్ని నిజం చేస్తూ వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4న ఏదైతే ఎలక్షన్స్ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రకటించారో ఆ రోజుని వెన్నుపోటు దినోత్సవంగా చేసుకోవాలి ఈ సంవత్సరం నిండిన కాలంలో అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు వెన్నుపోటు దినోత్సవం సక్సెస్ అవుతుందా? ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవం అంటూ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారంటే 100%. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే సంవత్సర కాలమే అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు పడుతున్న కష్టాల్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి ఆ సంక్షేమాన్ని నెమర వేసుకుంటూ అమ్మఒడి లేదు, రైతు బంధువు లేదు, ఫీజు రీంబర్స్మెంట్ లేవు, ఇంకా ఏవైతే ప్రామిసులు చేశారో అవేమీ గత సంవత్సరం రాలేదు. అన్నిటికని మించి గ్యాస్ సిలిండర్ కూడా 3 సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు, అంతే కదా. అందుట్లో కూడా చాలా మందికి డబ్బులు ముందు కట్టండి తర్వాత వేస్తామన్నారు, డబ్బులు కూడా చాలా మందికి రిఫండ్ అవ్వలేదు. అదేవిధంగా ఎప్పుడైతే మీడియా సమావేశం ముందుకు వస్తారో నెక్స్ట్ మంత్ మేము చేసేస్తాం. మన మండలిలో మాట్లాడుతూ లోకేష్ ఏమన్నాడు? ఏప్రిల్ మేలో మేము రైతు బంధు అమ్మఒడి ఇచ్చేస్తున్నాం అన్నాడు. నో టాక్ నో డిబేట్. ఇచ్చేస్తున్నాం, ఇచ్చారా? ఇవ్వలా. ఇలా మాటలకు మాత్రమే మంత్రులు, మాటలకు మాత్రమే రాజకీయ నాయకులు, కానీ చేసేది అంతా చెప్పాల్సి పనులు అని అందరూ అంటూ ఉన్నాడు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిస్తే ఇప్పటి వరకు ఫెయిల్ అయినటువంటి ఒక మూమెంట్ కూడా లేదు. నిజం చెప్పాలంటే ఏ మీటింగ్ అయినా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డికి వస్తే తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
వెన్నుపోటు దినోత్సవం అని చెప్తే నిజంగానే వెన్నుపోటు దినోత్సవానికి పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. అందుకే మీకు సెక్షన్ 30 అమల్లో ఉంది, సెక్షన్ 20 అమల్లో ఉంది, ఎవరు రోడ్ల మీదకి రావద్దు, ఎవరు బయటికి రావద్దు అంటూ వార్తలు వస్తున్న క్రమంలో కూడా వాళ్ళు ఏటిని లెక్క చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటకు వస్తే 40 to 50% మంది ఉన్నటువంటి శ్రేణులు మొత్తం రోడ్లు ఎక్కితే కంట్రోల్ చేయడానికి పోలీసు వ్యవస్థలు ఒక 100 బెటాలియన్ తిప్పినా కూడా సరిపోరు. ఎందుకంటే దగ్గర 2 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తారు కాబట్టి. సో ఇటువంటి తరుణంలో ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కార్యాచరణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే పండగ చేసుకోండి అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏం పండగ అంట? సంక్రాంతిని దీపావళి కలిపి ఒక పండగ చేసుకోవాలంట. ఎందుకు సార్ సంక్రాంతి దీపావళి మధ్యలో ఇంకేం పండగలు లేవా? సంక్రాంతి దీపావళి కలిసి పండగ చేసుకుంటే కొంపదీసి మతాబులు 3 రోజుల పండగ మొత్తం 4 రోజులు చేసుకుంటారేమో కదండి. ఏ విధంగా పండగ చేసుకోవాలో ఒకసారి చెప్పండి. ఎందుకు మీరు రైతు బంధు ఇవ్వనందుకు పండగ చేసుకోవాలా, లేదంటే మీరు అమ్మఒడి ఇవ్వనందుకు పండగ చేసుకోవాలా? మీ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులు 10th మార్కులు గణనీయంగా అద్భుతంగా కరెక్షన్ చేసి 60% 1,15,00,000 మందిలో 60% మంది రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకున్నందుకు విద్యాశాఖ అటర్ ఫ్లాప్ అయినందుకు పండగ చేసుకోవాలా, లేదంటే 2 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతికి మొత్తం పెడుతున్నా అని చెప్పేసి సంక్షేమానికి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి గొప్పతనానికి మేము పండగ చేసుకోవాలా, లేదంటే అటు శ్రీకృష్ణ కమిటీ ఇటు ప్రపంచ బ్యాంకు అమరావతి అనేది వరద ముంపు ప్రాంతం, అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడానికి మేము డబ్బులు ఇవ్వం, ఇక్కడ కట్టడాలు కట్టొద్దు, సారవంతమైన భూమి పాడవుతుందంటూ నివేదికలు ఇచ్చినా కూడా వాటిని పక్కన పెట్టేసి ప్రపంచ బ్యాంకు ఇలా అయితే మేము ఇవ్వమంటే ఒక 6-7 ఆనకట్లు అదనంగా ఒక 7-8 వేల కోట్లతో నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు ఫండ్స్ తెచ్చుకుంటున్న గొప్పతనం గురించి మేము పండగ చేసుకోవాలా? అసలు అన్నిటికి మించి రాష్ట్ర జిఎస్డిపి గణనీయంగా తగ్గి -6 దగ్గర నుంచి -2 మైనస్లో 4% తగ్గినందుకు చేసుకోవాలా? చెప్పండి, ఎందుకు చేసుకోవాలి సార్? పండగ ఎందుకు చేసుకోవాలి? మొన్న రాచమల్లు ఎవరో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, మొన్న మీ మహానాడుకు వచ్చిన సభలో వచ్చినటువంటి జనాలంట వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లు పెడితే పక్క ఉచ్చపోసుకోవడానికి పోయినప్పుడు ఎంతమంది అయితే ఉచ్చపోసుకోవడానికి పోతారో అంతమంది ఉన్నారంట. మరి అంత అటర్ ఫ్లాప్ చైర్లు గీర్లు మొత్తం చూసుకోండి, ఎంత అటర్ ఫ్లాప్ షోని మహానాడులో కూడా దగ్గర 100 కోట్లు మీరు దండుకున్నారే విరాళాల రూపంలో. అటువంటి గొప్పగా మీరు సాధించినందుకు పండగ చేసుకోవాలి, లేదంటే మీరు హెలికాప్టర్ కొన్నందుకు పండగలు చేసుకోవాలా, మీకు సంబంధించిన వాళ్ళకి భూములు కట్టబెట్టినందుకు పండగలు చేసుకోవాలా, లేదంటే ఉర్సా క్లస్టర్స్ అనే పేరు ఊరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమిని 3,500 కోట్ల వాల్యూ కలిగిన భూమిని 99 పైసలు కట్టబెట్టినందుకు పండగలు చేసుకోవాలా? చెప్పండి సార్, ఎందుకు పండగలు చేసుకోవాలి? మళ్ళీ సంక్రాంతి దీపావళి కలిసి మధ్యలో రంజాన్లు ఏం కావాలి, క్రిస్మస్లు ఏం కావాలి? మీకు వీళ్ళంటే అసలు చాలా మంచి అభిప్రాయం ఉన్నట్టుంది కదా. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి పండగ చేసుకోవాలని పిలుపునివ్వడానికి కూతిద్దని సిగ్గు లేదా అనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ ఏమో ఏదో కార్డులు తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఇంకా బియ్యం అక్రమ రవాణా కావంటాడు. ఇప్పటికిప్పుడు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నటువంటి పోలీస్ స్టేషన్ చూడండి ఎన్ని ఉన్నాయో. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దగ్గర 400 బస్తాలు 2,000 కేజీలు రైసును పట్టుకున్నారు. అన్నా
ఫ్రెండ్స్ చూడండి ఎంత రేషన్ బియ్యం, ఎంత దారుణం అండి ఇది. పేదలకు అందవలసిన రైస్ని ఈ రకంగా పట్టా కప్పేసి తీసుకెళ్తున్నారు. చూసారా, ప్రగడవరంలో ఆపడం జరిగింది. ఇది పట్టా పైకి లేపండి అమ్మా, పట్టా లేపండి పైకి. ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, అసలు ఎందుకు పనికిరాని మాటలన్నీ కుటుంబ ప్రభుత్వం వాళ్ళే చేస్తూ ఉంటారు. కొద్దిగా సిగ్గు శరాలుంటే ప్రజలకు ఏమన్నా మంచి చేసి పండగలు చేసుకోని అని చెప్పాలి, కానీ కనీసం మద్దతు ధర రైతుకి ఇవ్వకుండా రైతుల కన్నీటికి కారణమయ్యి ఏదో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అలా తిరిగిన వెంటనే లెటర్ రాసి మద్దతు ధర ఇవ్వమని చెప్పి మద్దతు ధర 11,000 ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 నుంచి 25,000 అమ్మినటువంటి మిర్చికి 11,000 మద్దతు ధరని ప్రకటించి అందుట్లో కూడా గ్రేడ్లు సెగ్రిగేట్ చేసి 8,000 నుంచి 11,000 లోపు డబ్బులు ఇస్తారా? ఇదా మీ రాజకీయం అంటే? ఇది మీ చేతకాతనం కాదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాదు. ఇవన్నీ మీరు ఎంత ఆపినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అయితే పక్కా, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని తెలిసి ఇలా వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మొన్నటి వరకేమో డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వలేమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మేము చేస్తున్నామంటూ మీడియా వేదికగా, మహానాడు వేదికగా చెప్పాడు కదా. కళ్ళబుల్లి కబుర్లు అంటారు వీటిల్ని. ఎక్కడ చేశారు, ఎవరికి ఇచ్చాడు సంక్షేమం? మాటకు మాత్రమే కోటలు దాటుతూ పనుల్లో మాత్రం కనీసం మురిక్కాలవ కూడా దాటలేని ప్రభుత్వం ఇది అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పండగ చేసుకోవాలంట. ఏదో మహేష్ బాబు సినిమాలో ఆయన బ్రహ్మానందం ₹10 బొచ్చులు వేసి పండగ చేసుకో అంటాడు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ ₹10 కూడా వాసన కూడా చూపించకుండా పండగ చేసుకోవాలని చెప్పడం కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదని జిఎస్టీలో ఈ మంత్ మే జిఎస్టీలో కూడా -2% దిగువ రేటుని రికార్డ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గుతో తలదించుకోవని సలహా ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.